ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే అమరావతి అని చెప్తున్నారు. కానీ వైసీపీ మాత్రం తాము అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేసినటువంటి మావిగన్ని ప్రమోట్ చేస్తూనే ఉంది. ఎవరు ఏమనుకున్నా సరే మావిగన్ రాజధానిగా కరెక్టు అనేటువంటిది వైసీపీ చేస్తున్న ప్రతిపాదన. గతంలో 3 రాజధానులు అని ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టి మొత్తానికి అధికారాన్ని కోల్పోయిన వైసీపీ ఇప్పుడు మావిగన్ పేరుతో చేస్తున్న రాజకీయం ఎలా చూడాలి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, రాష్ట్ర రాజకీయాల మీద సమగ్రమైన అవగాహన ఉండి దశాబ్దాలుగా రాజకీయాలు చూస్తున్నటువంటి తులసిరెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు కూటమేమో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని బలంగా చెప్తుంది. పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధతను కూడా తీసుకొచ్చింది. ఇదొక భాగం. వైసీపీ మాత్రం అమరావతి కాదు మావిగన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకురావటం, దాన్ని ప్రమోట్ చేయటం, దాని మీదే మాట్లాడటం ఎలా చూడాలి అసలు? ఇప్పుడు ముందు రాజధాని అమరావతి, ముందు మా స్టాండ్ చెప్తాను. కాంగ్రెస్ స్టాండ్ ఒకే స్టాండ్, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. ఇది మా స్టాండ్. ఇక వైకాపా స్టాండ్, జగన్ స్టాండ్ వచ్చేసి రాజధాని మీద పూర్తి గందరగోళంలో, కన్ఫ్యూజన్లో, అయోమయంలో ఉంది ఆ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ. పదే పదే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటా ఉంది. ముందేమన్నారు, 2019కి ముందు రాజధాని అమరావతి, మా లీడర్ వచ్చేసి ఇక్కడ ఇల్లు కూడా కొన్నాడని చెప్పేసి వైకాపా నాయకులు ప్రచారం చేశారు. ఆయన కూడా నేను ఇల్లు కొన్నాను ఇక్కడనే, అదే చంద్రబాబు అడుగుండలేదు, దాన్ని బట్టి తెలుస్తుంది మేము రాజధాని అమరావతి అన్నట్టుగాని చెప్పడం జరిగింది. ఆ ఎన్నికల్లో వచ్చేసి మంచి రిజల్ట్ రావడం జరిగింది. 2019లో 151 సీట్లు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా 3 ముక్కలాట అన్నాడు. విశాఖపట్నానికి రాష్ట్ర సచివాలయం మార్చాలని సర్వ ప్రయత్నాలు చేశాడు. అది కోర్టు ద్వారా సాధ్యం కాలేదు, అట్లా ఫెయిల్ అయిపోయినాడు. తర్వాత ప్రజా కోర్టులో కూడా 11 సీట్లకే పరిమితన్నాడు. అటు కోర్టులో రాజధాని అమరావతి విషయంలో ముందు చెప్పిందని మళ్ళీ మార్చాడు, దాని మీద ఫెయిల్ అయిపోయినాడు. కోర్టులో ఫెయిల్ అయినాడు, ప్రజా కోర్టులో వచ్చేసి అక్కడ ఫెయిల్ అయిపోయినాడు. ఇప్పుడు ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది అతనికి. మొన్న పార్లమెంటులో దీనికి చట్టబద్ధత కల్పించినప్పుడు ఒక గోల్డెన్ ఛాన్స్, సరే జరిగిపోయింది రాజధాని అమరావతి అని మిగతా అంశాలు వచ్చేసి దాన్ని అంత భూమి ఎందుకు, అక్కడ అవినీతి ఎక్కువ జరుగుతూ ఉంది, దుబారా ఎక్కువ జరుగుతూ ఉంది, దాన్ని గ్రాంట్తో కాకుండా అప్పులు ఇచ్చి కడుతున్నారు, రైతులకు వచ్చేసి వాళ్ళకు లేఅవుట్ చేయలేదు అని ఆ కోణం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చాలా అడ్వాంటేజ్ ఉంది. కానీ అక్కడ అమరావతిని అటు మిథున్ రెడ్డి, అటు ఇక్కడ రాజ్యసభలో వచ్చేసి సుబ్బారెడ్డి వాళ్ళు వ్యతిరేకించి, అంటే రాజధాని అమరావతిని వ్యతిరేకించినట్టు స్పష్టంగా అర్థమైపోయింది. దాని వాకౌట్ కూడా చేశారు. తర్వాత ఇప్పుడు దానికి వచ్చేసి ఊరిగా మావీగన్ అని చెప్పేసి ఆ యొక్క డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకున్న దానికోసము లోక్సభలో రాజ్యసభలో అమరావతిని పూర్తిగా వ్యతిరేకించినట్టు వాళ్ళు వాకౌట్ చేసి మాట్లాడింది పూర్తి డ్యామేజ్ అయిపోయి సెల్ఫ్ గోల్ కొట్టుకున్న తర్వాత దాన్ని డ్యామేజ్ కంట్రోల్ కోసము కొంచెం ఆ మావిగన్ అని తీసుకొచ్చాడు. అంటే అమరావతి అని చెప్పకుండా ఆ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసము కొంత ప్రయత్నం చేశారు. అంతే తప్పనిచ్చేసి దాంట్లో ఏదో చిత్తశుద్ధి చేసింది కాదు. మరి నిజంగా అదే చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం ఎందుకు వాళ్ళని మావిగన్ అప్పుడే చేసి ఉండొచ్చు కదా. అది ఏదో ఆ డ్యామేజ్ కంట్రోల్ కు కొంత ప్రయత్నం చేసినప్పుడు ఏదో ఒక పొరలో తట్టింది. అది వచ్చేసి ఏదో గీత గీసి మార్చిని పట్టమే, లేకుంటే ఇంకా శ్రీకాకుళం అన్ని సరిపోయింది. శ్రీవిప్పులని, శ్రీకాకుళం, విజయవాడ, పులివెంతల, శ్రీవిప్పులని అంటే అన్ని వచ్చినట్టు ఇంకా వచ్చేసి ఇంకా పెద్ద రాజధాని, ఇంత పెద్ద రాజధాని అని అన్ని ప్రాంతాల్లో శ్రీకాకుళంలో మామ రాజధాని అన్నాడు, పులివెందులలో రాజధాని అని చెప్పేసి అనుకునే విధంగా ఎంతోగా పిచ్చితుగ్గులకు వ్యవహారం తప్పనిచ్చేసి దీంట్లో ఒక నవ్వులాట, పరిహాసంగా ఉంది, వచ్చేసి నవ్వులాటగా ఉంది. కాబట్టి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. అంటే ఎలాగూ వచ్చేసి రాజధాని అమరావతి ఉంటుంది. చంద్రబాబు నాయుడు మార్చాలనే మార్చలేడు, ఎందుకంటే దానికి పార్లమెంట్ చట్టం కాదు ప్రొటెక్షన్, దానికి సిఆర్డిఏ చట్టం ప్రొటెక్షన్. సిఆర్డిఏ చట్టంలో రైతులు భూములు ఇచ్చేటప్పుడు ఆ కండిషన్స్ అక్కడ రాష్ట్ర సచివాలయము, అసెంబ్లీ ఇవన్నీ ఉండాలని చెప్పేసి ఆ సిఆర్డిఏ చట్టంలో ఉండే అగ్రిమెంట్ ఉంది. అది ప్రొటెక్షన్. దానివల్ల హైకోర్టులో బిగిపోయింది, లేకపోతే పార్లమెంట్లో చట్టం వల్ల బిగిపోలే హైకోర్టులో. అంటే పార్లమెంటు చట్టం అనేది అతను ఏ రాజధానికి లేదు. ఈ టీడీపీ వాళ్ళు ఊరికే సంకల్ప గుద్దుకుంటున్నారు, చెల్పడబా కొట్టుకుంటున్నారు. పార్లమెంటు చట్టం ద్వారా ఏమీ కాదు వచ్చేసి అది
ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి చట్టం లేదు. కానీ కాబట్టి మీరు అన్నట్టు దానికి దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి పార్లమెంట్ చట్టబద్ధ కల్పించడం అనేది లేదు. కానీ అమరావతి లేదు. కల్పించడానికి కారణం మాత్రం వైసీపీనే అనేది. చెప్తంలో వచ్చేసి ఏదో ఆ ఒక భరోసా ఉంటుంది రైతుల కోసం అని చెప్పేసి అది పెట్టడమే తప్పనిసేసి నేను అది పెట్టకుండా రాజధాని అదే కదా. 10 ఏళ్ల ముందు ఆనంద పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు అని కదా. ఊరికే రాజధాని లేదు అని చెప్పేసి ఊరికే మాట్లాడమే తప్ప అక్కడ ఉంటే కదా పరిపాలించింది వచ్చేసి 11 ఏళ్ల ముంటే. కాబట్టి ఊరికి వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టు, ఆయనదేమో సెల్ఫ్ గోలు, జగన్ది సెల్ఫ్ గోలు, వీళ్ళది సెల్ఫ్ డబ్బా. రెండు వచ్చేసి అది లేకుండా వచ్చేసి ఆ చిన్న తరార్కం అక్కడనే ఉంటుంది. ఎన్ని పార్లమెంట్ చట్టమే అవసరం లేదు యాక్చువల్లీ దీనికి. సరే ఏదో రైతులు వచ్చేసి కొంత ఆ భరోసా కోసం అడిగారు, ఇచ్చారు, సంతోషం అంతవరకే తప్ప ఏదో దానివల్ల నా పెద్ద ఏదో అద్భుతాలు జరిగినట్టు మానవ ఇతిహాసంలోనే కనీవిని ఎరుగని విజయం సాధించినట్టు ఈ కూటమి నాయకులు సంకల్ గుద్దుకోవడం, డబ్బా కొట్టుకోవడం అంత అవసరం లేదు. రాజధాని అట్టే ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేదు. చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరు కలిసి మారుద్దామన్నా మార్చలేదు. దానికి సిఆర్డి చట్టం అడ్డం వస్తుంది. ఇంకోటి చెప్పండి, ఇప్పుడు మామూలుగా దేశంలో బీజేపీ తీసుకొచ్చే చట్టాన్ని సహజంగా అయితే కాంగ్రెస్ సపోర్ట్ చేయదు, కాంగ్రెస్ చేసే డిమాండ్ అంటే బీజేపీ సపోర్ట్ ఇవ్వదు. సహజంగా ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు, ఎవరికి వాళ్ళకే కూటమిలు ఉన్నాయి. అయితే కానీ అందరూ కలిసి దేశంలో ఏకగ్రీవంగా ఎక్సెప్ట్ వైసీపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పక్షాలన్నీ కలిసి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని లోక్సభలోనూ రాజ్యసభలోనూ మద్దతు ఇచ్చిన వేళ ఒక్క వైసీపీ మాత్రమే మావిగన్ అంటూ ఒక డిఫరెంట్ స్టాండ్తో అమరావతికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడాన్ని ఎలా చూడాలి? మిగతా వాళ్ళకు సంబంధించిన ఇష్యూ కాదు ఇది, ఓన్లీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూనే. మిగతా రాష్ట్రాలకు వచ్చేసి దీని గురించి వాళ్ళకు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, సమర్థించాల్సిన అవసరం లేదు. జనరల్ గా వచ్చేసి బిల్లు పెట్టినప్పుడు సమర్థిస్తారు అంతే. కాబట్టి మిగతా వాళ్ళు ఏదో దీన్ని పెద్ద స్టడీ చేసి దాన్ని సమర్థించాలని అనుకోవాల్సిన అవసరం లేదు, జనరల్ గా సమర్థించుంటారు. ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి నేను ముందే చెప్పినట్లు వైకాపా ఒక గోల్డెన్ ఛాన్స్ వదులుకున్నది. వాళ్ళకు ఒక మంచి అవకాశము, అమరావతిని సపోర్ట్ చేసి మిగతా అమరావతిలో జరిగే అవకతవకలు కన్నా వాళ్ళు ప్రొజెక్ట్ చేసి అంటే మొత్తం ఇన్నాళ్ళు జరిగిందంతా అయిపోయి వాళ్ళకు ఒక గోల్డెన్ ఛాన్స్ వదులుకున్నారు. అందుకోసం సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. దాన్ని ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీని, అది పెట్టింది కాంగ్రెస్ పార్టీని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేకుండా కానీ జాతీయ స్థాయిలో ఇండియాను లీడ్ చేసేది కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి ఆ నేపథ్యంలో ఇండియా కూటమి సపోర్ట్ చేసింది. ఈ పక్క ఎన్డీఏ కూటమి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ప్రభుత్వం వచ్చేసి బీజేపీ, జనసేన వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ జాతీయ స్థాయిలో ఉండేది రెండే కదా, ఇండియా కూటమి అండ్ ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమికి ఏమో కాంగ్రెస్ పెద్ద పార్టీగా, ఎన్డీఏ కూటమిలో వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎదుర్కొంది. జగన్మోహన్ రెడ్డి కూడా అతను వచ్చిన ఛాన్స్ వదులుకొని అతను దెబ్బతిన్నాడు. అతను ఒక విధంగా వచ్చేసి అందుకోసమే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు అంటాను. అతను వ్యతిరేకించకుండా వేరే విధంగా తీసుకుంటే అందరికంటే లాభపడి ఉండేవాడు అతనే. అతను రివర్స్ గా స్టాండ్ తీసుకుంటే అతను వచ్చేసి ఒక్కసారి అప్పర్ హ్యాండ్ అయ్యిండేవాడు రాజధాని విషయంలో. ఇన్నాళ్ళు జరిగినంత ఎత్తు ఒక్కసారి అవకాశం వచ్చిండేది. అతను గోల్డెన్ ఛాన్స్ వదులుకున్నాడు మూర్ఖత్వంతో. సరే, పేరు కూడా ఈ మావిగన్ అనేది ఏంటి అసలు? అంటే జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి మక్కువతో అలా చెప్పాడా? ఎందుకంటే జగన్ అధికారం ఉన్నప్పుడు పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ వేసుకున్నాడని, చివరికి పొలాల సరిహద్దుల దగ్గర కూడా జగన్ బొమ్మ వేసుకున్నాడు అనేటువంటి, చివరికి పిల్లలు పెట్టే కోడిగుడ్లు ఈ ఏమంటారు చిట్టీల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు అనేటువంటి విమర్శలు మనం చూసాం. ఇప్పటికీ రాజధానిలో కూడా తన పేరు కలిసి వచ్చేలాగా అట్లా చెప్పాడా అనేది ఏంటి? నేను అట్లా అనుకోవడం లేదు ఊరికే. ఎందుకంటే ఇప్పుడు మా మచిలీపట్నం పక్క వచ్చేసి ఇట్లా ఈస్ట్కి వస్తే మచిలీపట్నం వస్తుంది విజయవాడకు. ఆ మచిలీపట్నం నుండి ఒక గీత గీస్తే విజయవాడ వస్తుంది, విజయవాడ నుండి కిందకి వస్తే గుంటూరు వస్తుంది. కాబట్టి ఆ దాంట్లో మచిలీపట్నంలో ఎంఏ తీసుకున్నాడు, విఐలో విజయవాడలో విఐ తీసుకున్నారు, గుంటూరులో జిఎన్ చేస్తున్నారు. కలిపితే మావిగన్ అంతే తప్ప దానికి ఏదో గన్ అంటే గన్ ఉంది కానీ మావికి గన్ అంటే కనీసం అర్థమన్నా ఉంది, మావికి ఏం అర్థం ఉంది? కాబట్టి అది ఆ టైప్ నేను అనుకోవడం లేదు. అతనికి వేరే వాళ్ళు ఉండి ఇంకా ఎందుకు నా మచిలీపట్నం ఎందుకు, మనకు ఇంకా మొత్తము శ్రీకాకుళం నుండి తీసుకుంటే మనకు బ్రహ్మాండంగా ఉండేది అంటే శ్రీకాకుళం SIRI స్త్రీ పెట్టేసి శ్రీవి గన్ పెట్టిండొచ్చు, శ్రీవి గన్ లేదా శ్రీవి పుల్ కలుపుకొని జగన్ పెట్టుకోవాల్సింది కదా, పెట్టుకోవచ్చు కదా. కాబట్టి ఏమి లేదు.
ఏదో అటొక మనం మ్యాప్ చూసినప్పుడు ఇట్లా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆ నేపథ్యం తప్పనిచ్చేసి దాన్ని కోతిపుండు బ్రహ్మాండం మొత్తము వీళ్ళు ముందు అతను ఏమనుకున్నాడు దాన్ని ఆ, విశ్లేషకులు కానీ కూటమి వాళ్ళు కానీ వీళ్ళు కానీ దాన్ని కోతిపుండు బ్రహ్మాండం చేసి అది ఈ స్థాయికి తీసుకొచ్చారు అనమాట. దాన్ని సమర్థించుకోవడానికి చూడు అతను మీరు అమరావతి అంటున్నారు, మేము మచిలీపట్నం కూడా కలిపాము అని మేమేమి ఇండైరెక్ట్ గా ఇప్పుడు మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ఇంకా అంతకంటే మేము ఈ ప్రాంతం వ్యతిరేకం కాదు అని చెప్పుకునేదానికి ఒక అవకాశం కలిగింది. అంతేగాని అది ఒకసారి ఆ ఇది ఒక లఘులు అన్నట్టుంది వాళ్ళకు చెప్పుకునే దానికి. ఆ దృష్టితో ఆ కోణంతో ఆలోచించిన ఉదయం పెట్ల ఏదో గీత గీశాడు వచ్చింది అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.